యువత ఎంతో గొప్ప జ్ఞానముతో ఏఐని తీసుకొచ్చింది. చదువుల్లో ఉన్నతంగా సాధిస్తూ ఒక్కొక్కరు మంచి ఉన్నతమైన పదవుల్లో ఉన్నతమైన సాలరీల్లో ఉంటున్నారు. అయినప్పటికీ వారి శరీర ఆశలకు లోనై వికృత కామ వికార చేష్టలకు బానిసలై మృగాల్లా మారుతున్నారు. మానవ సంబంధాలకు విలువ లేకుండా ప్రేమ అనే పేరుతో భార్యను చంపేస్తూ ఎన్నో వార్తల్లో చూసాం. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళ యొక్క శరీర ఆశ, వికృత కామ వికార చేష్టలను కలిగిన వారుగా ఉండి వాటికి బానిసలై తమ జీవిత భాగస్వామిని, తమ తండ్రిని, తల్లిని, అక్కను, చెల్లెను అని భేదం లేకుండా శరీరాశలకు బానిసలై చంపుకు బ్రతుకుతూ ఉన్న ఈ కాలంలో ఆ మృగ స్వభావం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నాం. కాబట్టి శరీర ఆశలకు, వికృత కామ వికార చేష్టలకు బానిసలైనప్పుడు అని 2 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది. వీరైతే బుద్ధి లేని మృగములై పట్టబడి నశించుటకు పుట్టిన వారై తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించుచు తమ నాశనమునకు తామే నాశనమగుదురు అని చెబుతుంది.